దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాగ్దానాల గురించి వివరించుకుందాం. దేవుని సంగమా, ఏవీల గ్రంథము 2వ అధ్యాయం 28 నుంచి 29 వచనాల్లో, అంత్య దినాలలో ఈ కృపాకాలంలో దేవుని ఆత్మ సర్వజనుల మీద కుమ్మరించబడతాదని ఏవేలు ప్రవక్త ద్వారా ప్రవచనం చెప్పబడింది. అయితే ఇక్కడ మనం చదువుకుందాం. ఆ ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 వచనం, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటటువంటి దర్శనాలు అంత్య దినాల్లో చాలా వేగంగా, చాలా స్పష్టంగా, చాలా ఉన్నతంగా ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించాలనే ఉద్దేశంతో పరిశుద్ధ ఆత్మదేవుడు మన మీద కుమ్మరించబడి ప్రతి ఒక్కరికి దర్శనాలను అనుగ్రహిస్తున్నాడు. అయితే ఆ దర్శనాలను కూడా సాతానుడు చెడగొడుతూ అనేక రకాలుగా మనల్ని గలిబిలి చేయడానికి కారణం, మనం ఒక దర్శనం అర్థం కాకపోవటానికి ముఖ్య కారణం ఏంటంటే మనం బైబిల్ బాగా చదవకపోవటం. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే బాగా లోతుగా మనం చదువుతామో ఆ రోజున ఖచ్చితంగా నీకు దర్శనం స్పష్టంగా అర్థమవుతుంది. అంత్య దినాలలో దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తూ సర్వజనుల మీద, ప్రపంచంలో ఉన్న మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరికి కలలు, దర్శనాలు, ప్రవచనాలు, వాగ్దానాల ద్వారా, స్వరం ద్వారా మాట్లాడుతూ వారందరినీ తన రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. ఈ విషయము సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అలాగనే సంఘానికి వస్తున్నటువంటి ప్రజలకి అనేక కలలు, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది దేవుడిచ్చిన దర్శనమా లేకపోతే సాతానిచ్చిన దర్శనమా అని కనిపెట్టి దాంట్లో ఉన్న మర్మము తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం బైబిల్ వాక్యాన్ని లోతుగా చదవాలి. బైబిల్లో ఉన్న మర్మాలు మనకి ఎంత బాగా అర్థమవుతుందో, ప్రతి లేఖనం మనకి, ప్రతి ఒక్క ఉపదేశము, ప్రతి ఒక్క వాక్యం మనకి ఎంత లోతుగా అర్థమవుతుందో అంత స్పష్టంగా దర్శనము, దేవుడిచ్చినటువంటి దర్శనము కానీ, దయ్యం ఇచ్చిన దర్శనాన్ని కానీ ఈజీగా మనం కనిపెట్టవచ్చు. ఇలాగ నీవు గనక దేవుని దర్శనాన్ని కనిపెట్టకపోతే సాతాను నిన్ను భ్రమలలో, సాతాను యొక్క ఊహలలో నిన్ను బంధించి అనేక రకాలుగా నష్టపోయేటట్లు చేస్తాడు, దేవునికి దూరం అయ్యేటట్లు చేస్తాడు. కాబట్టి వాక్యాన్ని బాగా చదివితే దేవుడిచ్చిన దర్శనమును, దయ్యం ఇచ్చిన దర్శనాన్ని ఈజీగా కనిపెట్టి మనము అత్యుత్తమమైనటువంటి క్రైస్తవులుగా ఈ లోకంలో జయ జీవితం జీవించి వరదలదము గాక.